కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న సహాయం సరిపోవడం లేదని ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడంతో పిలుపందుకొని కడియం ఫౌండేషన్ ద్వారా బియ్యము, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని కేఆర్ గార్డెన్లో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 300 మంది పాస్టర్లకు ఏర్పాటు చేసిన బియ్యము, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాస్టర్లకు బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో మొదటగా కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1000 కుటుంబాలకు 1000 రూపాయలు తగ్గకుండా బియ్యము, నిత్యావసర సరుకులను ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, కానీ ప్రజల వినతి మేరకు అది కాస్త 2500 కుటుంబాలకు దాదాపు 25 లక్షల రూపాయలతో కడియం ఫౌండేషన్ ద్వారా అహర్నిశలు కష్టపడుతున్న వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులను ప్రోత్సహించమని అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న పేదవారికి, వలస కూలీలకు, వ్యవసాయ కూలీలకు, రోజువారీ కూలీలకు, హమాలీలకు, ఆటో డ్రైవర్లకు సహాయం చేశామని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుటకు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిందన్నారు మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో పేద వర్గాలు, వలస కార్మికులు కనిపించలేదా అని మండిపడ్డాడు. విలాసవంతమైన జీవితం గడుపుతూ బ్యాంకుల్లో కోట్లలో అప్పులు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వారికి కేంద్రం రెడ్ కార్పెట్ పరిచిందని, కనీసం 3 నెలలకు సరిపడా రేషన్ పేదవారికి ఇవ్వడానికి కేంద్రానికి మనసు రావడం లేదా అని ప్రశ్నించారు. ఈ దేశంలో పేదవారు, బడుగు బలహీన వర్గాలు, కూలీలు, వలస కూలీలు ప్రజలు కారా? వారికి ఓటు హక్కు లేదా? వారిని పట్టించుకోరా అని ప్రశ్నించారు. 20 లక్షల కోట్లలో 10,000 కోట్లు పేదవారి గురించి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో కేంద్రం లేదా అని పేదవారి గురించి కేంద్రం ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బెలేది వెంకన్న, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి, మారుజోడు రాంబాబు, సర్పంచులు పోగుల సారంగపాణి, ఉదిమల రాజ్కుమార్, మామిడాల లింగారెడ్డి, ఎర్రబెల్లి శరత్ చంద్ర, ఎంపీటీసీలు బూర్ల లతశంకర్, తాళ్లపల్లి ఉమాసమ్మయ్య, పురమణి రజాక్ యాదవ్, సాదం నరసింహులు, కడియం ఫౌండేషన్ ప్రతినిధి రాజేష్ నాయక్, చిలుకూరు మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్ జనగాం యాదగిరి, లయన్స్ క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ జాన్ బన్నీ, వాసవి క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ తెలకుల రామకృష్ణ, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు నీలగట్టయ్య, మాజీ జెడ్పీటీసీ బూక్య స్వామి నాయక్, తెరాస నాయకులు సింగపురం జగన్, తాళ్లపల్లి వెంకటయ్య, పల్లె రవీందర్, మల్కాపురం లక్ష్మణ్ గౌడ్, మందరాజు, కొమరయ్య, మరపాక ఇసాక్, ఎర్రబెల్లి చేరారు. తదితరులు పాల్గొన్నారు. ఒక సామెత చెప్తాను, ముద్ద వచ్చినప్పుడే మనోవేద పడతారట, కళ్ళు వచ్చినప్పుడే మనకు సాయం చేసిన ఎవరో చివరి వారు ఎవరో మనకు తెలుసు. కాబట్టి కళ్ళలో లాక్డౌన్ లో మనలను కాపాడే వ్యక్తి ఎవరైనా అంటే ఈ నియోజకవర్గంలో కళ్యాణ్ శ్రీరావు తప్ప ఎవరైనా కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మనము చేసిన వారిని ఓర్వలేక పనులు అమర్చుకోవాలి, వారిని వారే జీవించుకోలేక కొన్ని విమర్శలు చేస్తున్నారు. దాన్ని తట్టుకొని భాగస్వామి గారు దృఢ సంకల్పంతో ఈ రోజు ముందుగా సంఘటితం చేసి ఈ సమావేశ పంచడానికి వారిని కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఏడుగా పెద్దలు సమయ సందర్భం వచ్చినప్పుడు మనము సహాయం చేసిన నేతను ఆశీర్వదించవలసిన అవసరం కూడా ఉన్నదంగా మరొకసారి నేను గుర్తు చేస్తూ చెప్తున్నాం. ఎందుకంటే ఏ వర్గానికి కాదు, రైతులకు, విద్యార్థులకు, ఆపే వర్గాలకు, పేదవాళ్ళకు, వర్గాలకు అందరికీ కూడా అభివృద్ధి చేసింది సార్. ఇప్పుడు కూడా మీ సేవలు ఇంకా నియోజకవర్గానికి అవసరం సార్. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు కరోనా మహమ్మారి సమయంలో కులమత భేదాలు లేకుండా
జరుగుతుందో మనం రోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీవీలలో చూస్తున్నాం. కానీ ఎక్కడి వాళ్ళు అక్కడ దురదృష్టవశాత్తు వాళ్ళ జీవనోపాధికి వెళ్ళి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు లక్షల మంది ఎంతో ఇబ్బందికి గురైంది. అదేవిధంగా వ్యాప్తంగా ఉన్న ఇబ్బందులలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుండి వలస పోయినట్టుగా కానీ, ఈ నియోజకవర్గానికి వలస వచ్చినట్టు కానీ, లేదా ఈ నియోజకవర్గంలో ఉన్నప్పుడే పేద కూలీలు, వ్యవసాయ కూలీలు మరి రెక్కాడితే డొక్కాడని ఎంతో మంది కూడా లాక్డౌన్ వల్ల నిత్యావసర సరుకులు, బియ్యము కనీసం ఒక్క పూటకు కూడా లేకుండా ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడ్డది. వారు స్వయంగా గ్రహించి ఒక పేద కుటుంబం నుండి చదువుకొని పెద్ద ఈ రాష్ట్రానికి సేవ చేసి ఈనాటి వరకు ఏ ఆస్తులు సంపాదించకుండా ఒక అవినీతి లేని నాయకుడిగా స్టేషన్ గన్పూర్ అంటే ఒక అభివృద్ధి అడ్డంగా చేసిన దానికి దక్కిందనే విషయం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి నోట, శత్రు ప్రతిపక్ష పార్టీ నోట కూడా మనం ఎన్నో సార్లు విన్న సందర్భాలు ఉన్నాయి. వారు స్వయంగా దగ్గర మిత్రులను పిలుచుకొని ఈ ఆపద కాలంలో నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చిన స్టేషన్ గన్పూర్ ప్రజల రుణం తీర్చుకోదలుచుకున్న ఉడతా పట్టిగా నేను ఇచ్చే సొమ్ములతో, నేను ఇచ్చే బియ్యంతో వాళ్ళు సంవత్సరాల కొద్దు, నెలల కొద్దు జీవితాంతం దాని మీద ఆధారపడి బతుకుతారని నేనేమో అనుకోవట్లేదు. నేను కౌడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేసే కుటుంబం ఫలము దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకెంతో మందికి వెంకన్న లాంటి వాళ్ళు, కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, బ్రహ్మారెడ్డి లాంటి వాళ్ళు కడియం ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తితోటి ఇంకొంతమంది ముందుకు వచ్చి కొన్ని లక్షల రూపాయలతోటి పేదలకు సాయం చేసే ఆస్కారం ఉంది. కాబట్టి మొట్టమొదటి అడుగు మనం ధైర్యంగా ముందుకు నాకు స్థానానికి తీసుకొచ్చిన నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పర్లేదు. కార్యక్రమం విజయవంతానికి నిర్వహించి కరాల సమయంలో ఒక ప్రజా సేవకుడుగా రాజకీయ పార్టీలలో ఉన్నందుకు నాతో కలిసి రాండి అని ఒక మాట మాత్రమే వారు చెప్పారు. అది ఎవరి మండలంలో వారి అనుచరులైన వ్యక్తులకు పిలిచి మరి అక్కడ ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా విలేకరులు కావచ్చు, శానిటైజేషన్ పారిశుద్ధ్య కార్యక్రమంలో కావచ్చు, మొన్న మా మండలంలో ఆశా వర్గాలను గుర్తించి కూడా మరి ప్రతి ఒక్కరికి నిత్యావసర సరుకులు ఇచ్చి అక్కడ ఒకటే చెప్పారు, సారు రాజకీయం కొడుకులను చేయట్లేదు, ఓట్ల కొడుకు చేయట్లేదు. ఈ నియోజకవర్గం ఎంతో స్థాయిలో రాజకీయంగా ఓట్లేసి ఎన్నో ఉండేటప్పుడు అలంకరించింది. ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు తలెత్తుకొని తిరిగే విధంగా పదవులను అందరించిన తప్ప ఏ రోజు తలెత్తుకునే విధంగా నేను చేయలేదు. కాబట్టి నేను ఇప్పుడు రుణం తీసుకునే అవకాశం వచ్చినందుకు ఈ కష్టకాలంలో నేను మీ వెంట ఉంటా. నా దగ్గర ఉన్న కడియం ఫౌండేషన్ రూపాయలు నా జేబుల నుండి మాత్రమే ప్రజలకు సేవ చేస్తా, ఇతరులకు చందాలు చేయాలి. వారు 7 మండలాలలో విపరీతమైన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వారికి నియోజకవర్గ ప్రజలుగా ఈ నియోజకవర్గం ముదురుగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిజంగా కూడా మొన్న నాకు ఫోన్ చేసిన రోజు రాంబాబు మరి కేఆర్ పక్షాలు 11 గంటలకు మన ముఖ్య నేతలను తీసుకొని మీరు రావాలి, నేను మొత్తం దళిత క్రిస్టియన్ పాస్టర్లకు నేను ఆ రోజు నియోజకవర్గంలో అందరినీ పిలిచి ఒకే చోట నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నా. ఆ తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉంటాయి. ఏ మతాలకు కులాలకు అతీతంగా రేపు అయ్యగారులకు ఇవ్వచ్చు, ఇంకా ముస్లింలకు ఇవ్వచ్చు. లేదు వాళ్ళు ఏమంటే మనం మహిళలుగా చేసే వాళ్ళకు ఇట్లా ఎంతో మందిని గుర్తింపించుకుంటా కరోనా యొక్క కాలాన్ని పూర్తిగా సహజీవనం చేసే విధంగా ఉన్నందుకు మనం నిమ్మలంగా పరిస్థితులను బట్టి ఏ వర్గానికి ఇబ్బంది ఉంటే ఆ వర్గానికి మనం చేరుతా ఇచ్చుకుంటూ ఇంకెవరైనా స్ఫూర్తితో చేసే వాళ్ళని ప్రోత్సహించుకుంటూ పోదాం. ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో మనం ఈ కాలంలో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు వెన్నంటి ఉండాలని చెప్పినప్పుడు మేము తప్పనిసరి ఉత్తమసారి సహకరిస్తామని చెప్పినాం. నేను కొంతమంది మా పాస్టర్లతో ఉన్న అనుబంధం ఒక 5 సంవత్సరాలు మినీ క్రిస్మస్ పండుగ జరిపినప్పుడు నేను నా స్థాయిలో పూర్తిగా ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వారితో నాకు స్నేహితం దాని ఆధారంగా మంచి కార్యక్రమం ముఖ్యంసారి మేము వస్తాము, మేము తప్పనిసరి సహకరిస్తాం. మా దగ్గర ఉన్న మరి ప్రతి పాజిటివ్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు నిజంగా స్వచ్ఛంగా మనస వాచ కర్మ దేవుని బిడ్డలుగా దేవునికి పేరు చేసుకుంటూ ఉన్నంతగా నీతిగా ఎంత మంచిగా వాళ్ళు ఒక సిస్టమేటిక్ గా చాలా పేదరికంలో ఉన్న పిల్లలకు విద్యాభ్యాసం వచ్చే విధంగా వాళ్ళు చదువుకొని పెద్ద విధంగా వాళ్ళ అనాగరికత నుండి ఒక నాగరికత నేర్పుకుంటూ దేవుని బైబిల్ చెప్పుకుంటూ గ్రామాలలో ఒక పరిశుభ్రంగా వాళ్ళు బతికే విధంగా చేయడానికి దళిత కార్యాలయంలో మొత్తం ప్రయత్నం చేస్తుంది. పాస్టర్స్ చేస్తారు నిజంగా వారికి మనం సేవ చేసిన 10 రూపాయలు ఇచ్చిన వారికి ఏం చేసినా మనం దేవునికి సేవ
చేసినట్టే అని మేము భావించుకొని ప్రతి కార్యక్రమం చేసినట్టు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కడియం సిఐ అంటేనే స్టేషన్ కంపూర్లు అభివృద్ధికి కావచ్చు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పరిష్కరించడంలో కావచ్చు, ప్రతి ఒక్క పౌరునికి తెలుసు నేను ఉంటా అని చెప్పడానికి సార్ ఉండాలని. అందులో భాగంగా ఈ కరోనా వచ్చిన తర్వాత గ్రామ పారిశుద్ధ కార్మికులు కావచ్చు, ఆశా వర్కర్స్, ఆటో డ్రైవర్స్, పత్రికా విలేకరులు, రకరకాలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి సాధ్యమైనంత వరకు సాయం చేయాలనే ఆలోచనతోని కడియం ఫౌండేషన్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు పంచడము బాధ్యత తీసుకొని దాదాపుగా ఇప్పటికీ 2500 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి ఆలోచన విధానం. ప్రజల శ్రేయస్సును కోరుతూ ప్రజలను మంచి మార్గంలో నడపడానికి పాస్టర్స్ తమ వంతు బాధ్యతగా మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు పాస్టర్స్. అందులో భాగంగా రోజు వారు నిత్యం కూడా ప్రజలకు కావచ్చు, ప్రకృతికి కావచ్చు, ఎవరికైనా మంచి జరగాలని ప్రతిరోజు ఏదో ఒక టైంలో ప్రార్థన ద్వారా చేయడం జరుగుతుంది. ఎంతో మందిని అందరూ గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ సాయం చేసినా ఈ యొక్క పాస్టర్స్ ను గుర్తించింది మొట్టమొదటి వ్యక్తి మన కడియం సిఐ గారి ఒక గొప్ప ఆలోచన విధానం. ఎందుకంటే ఎంతో మందిని సక్రమైన మార్గంలో నడపడమే కాదు, వారిని గుర్తించడం గొప్ప. వీరి ద్వారా దాదాపుగా గ్రామాలలో ఉండబడిన సమస్యలను వారికి మంచి జరగాలని ఎక్కడ కోరుకుంటారో వీరికి మంచి జరగాలని మన సారు వారి యొక్క ఆశీస్సులు రావాలని ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడము ఎంతో దైవ కార్యక్రమంగా నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి కడియం ఫౌండేషన్ తరఫు నుంచి గత నెల 15 రోజుల నుంచి సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. మొదటి విడతగా పారిశుద్ధ కార్మికులు, పాత్రికేయులు, మండలంలో ఉన్న ఆశా వర్కర్లు, ఇట్లా అందరికీ ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్గం, ఒక్కొక్క రంగం వారికి అందరినీ ఒకేసారి పిలిస్తే ఇది లాక్డౌన్ సందర్భం, భౌతిక దూరం పాటించాలి, అందరు కూడా ప్రతిసారి కూడా హాల్ నిండింది. ఇట్లా ఇది 2 విడతలుగా నియోజకవర్గం అంతా కూడా సార్ ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. వారు ఒక టార్గెట్ 1000 కుటుంబాలకు నేను ఈ సేవా కార్యక్రమాన్ని అందించాలని మొదట అనుకున్నారు. కానీ అది 2000 చేరింది. ఎందుకంటే కడియం ఫౌండేషన్ ను ఆశ్రయించిన వారు, అభ్యర్థించిన వారు ఇంకా పెరుగుతుండడం వల్ల వాళ్ళ కోరికలు కారణలేక ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు దాదాపుగా 2000 కుటుంబాలకు ఈ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. లాక్డౌన్ సందర్భంగా అనేక మంది రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. లాక్డౌన్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఈ వైరస్ సమాప్తి ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారు, రోజువారీ కూలీలు కావచ్చు, రోజు చేసుకుంటేనే బతికే వాళ్ళు కొందరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలని సారు వారు చేస్తున్న కార్యక్రమాలే కాక మాలాంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా మీరు కూడా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి పిలుపునియడం వల్ల వారిని ఆదర్శంగా తీసుకొని వారి ఇచ్చిన స్ఫూర్తితోని మేము కూడా మా స్థాయిలో అక్కడక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం. ఒక సాటి ఆపదలో ఉన్న సాటి వాళ్ళను ఆదుకునే ఒక మానవతా దృక్పథంతో చేసే కార్యక్రమం. ఇలాంటి అవకాశం రావడం నిజంగా సంతోషంగా అనిపించింది. ఒక రకంగా ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని పాల్గొనేటట్టు చేసి మీ అందరినీ పరిచయం చేసి కలపడం కూడా సారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇట్లా మనం ఈ లాక్డౌన్ దాదాపుగా నెల 20 రోజులు అవుతుంది.
రేపు ఎల్లుండి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గడువు పూర్తవుతుంది 17వ తారీఖు. కానీ మన రాష్ట్ర గవర్నమెంట్ 30వ తారీఖు వరకు మన చంద్రశేఖరరావు గారు ప్రకటించారు. నిబంధనలు సడలించి లాక్డౌన్ నిబంధనలు సడలించడం ఎట్లా ఏంటిది అనేది ఎప్పటికప్పుడు మనకు ఇస్తూనే ఉన్నారు. మీరు ముఖ్యంగా పాస్టర్స్ మీరు ఒక నియమ నిబంధనలు ఒక నిష్ఠతో ప్రజల్లో మెదిలేవారు. ఈ నియోజకవర్గం ప్రజల మీ ప్రాంతాల్లో నియోజకవర్గం నుంచి అంతరించి వచ్చారు. మీ ప్రాంతాల ప్రజల క్షేమం కోసం ప్రార్థనలు చేసేవాళ్ళు. ఈ నియోజకవర్గం ప్రజల యోగక్షేమాలు ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు వారి కోసం మీరు ప్రత్యేకమైన, ఎందుకంటే వారు ఈ సేవా కార్యక్రమాలు ఇప్పుడే కాదు, గత 3 సంవత్సరాల నుంచి కడియం ఫౌండేషన్ తరఫు నుంచి అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగులకు ఇట్లా వారి కుటుంబం తరఫున సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఈ ఆపద సమయంలో కూడా వారు కార్యక్రమాలు చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేసే వాళ్ళని ప్రోత్సహిస్తూ చేయాలని పిలుపునిస్తూ వారు మాకు ఆదర్శంగా ఉంటున్నారు. కాబట్టి ఈ లాక్డౌన్ సమయంలో ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న వారి కోసం ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు కడియం శ్రీహరి గారు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వారు నిండు 100 ఆయుష్తో ఆరోగ్యాలతో ఉండి ఈ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలని మీరు ప్రతిరోజు సేవలు మీ ప్రార్థనలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు సంతోషం. వ్యాప్తిని నిర్వహించడానికి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా అన్ని ప్రార్థనాలయాలు, చర్చెస్ కానీ, మస్జిద్లు కానీ, ఇతర ఆలయాలు కానీ మూసివేసిన సందర్భంగా ఉపాధిని కోల్పోయి ఆదాయాన్ని కోల్పోయి ఇబ్బందులు పడుతున్న మా పాస్టర్స్ అందరికీ చేయూతలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా ఇది నాకు కలిసి వచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. మీకు చేయూతనిచ్చే అవకాశం రావడం చాలా గొప్ప సందర్భంగా నేను భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న పరిస్థితులలో ఆ వైరస్ ని ఏ రకంగా ఎదుర్కోవాలో తెలియక అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆడమాడమవుతున్న పరిస్థితుల్లో లాక్డౌన్ మాత్రమే ఈ కరోనా వైరస్ వేగాన్ని అడ్డుకోగలుగుతుందని భావించి మన తెలంగాణలో, మన భారతదేశంలో లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. ఒక్కసారి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు దాదాపు 45 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలకు పైగా ప్రజలు చనిపోయారు. విచిత్రమైన విషయం ఏంటంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలు, మెడికల్ అవేర్నెస్ ఉన్న ప్రజలు, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కువగా ఉన్న దేశాల్లోనే కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నది. ఆ కరోనా మహమ్మారి నుంచి ప్రజలు ఏ రకంగా రక్షించుకోవాలో దిక్కుదోచగా ఆ దేశాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇవాళ అమెరికాలో 15 లక్షలకు కరోనా పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. దాదాపు 90,000 మంది చనిపోయారు. న్యూయార్క్ పట్టణంలో శవాలను కాలబెట్టడానికి, ఖననం చేయడానికి, సమాధి చేయడానికి వారం రోజులు 10 రోజులు క్యూలో ఉండవలసిన ఒక దుస్థితి ఇవాళ ఏర్పడింది. అంటే దానికి ఆయా దేశాల ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం కారణం చెప్పడంలో సందేహం లేదు. కరోనా
దాన్ని వ్యాప్తిని సరిగా అరికట్టలేకపోవడం, అన్ని తెలిసి కూడా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేదని తెలిసి, కరోనా వైరస్ కు సరైన మందు లేదని తెలిసి కూడా అరికట్టడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను వెతకకుండా ప్రజలకు అవగాహన కల్పించకుండా ఆ దేశం నష్టపోయాయి. కానీ అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు భారతదేశంలో ప్రజలు సమూహాలుగా ఉంటారు, భారతదేశంలో ప్రజలు గుంపులుగా ఉంటారు. ప్రార్థనా మందిరాలకు వెళ్ళినా, పెళ్లిళ్ళకు వెళ్ళినా, లేదా రాజకీయ పార్టీల సమావేశాలకు వెళ్ళినా, ఉపాధి పనికి వెళ్ళినా, ఇతర వ్యవసాయ పనులకు వెళ్ళినా సమూహాలుగా వెళ్తుంటారు, గుంపులుగా వెళ్తుంటారు. ఇది చాలా ప్రమాదకరమైంది. సామాజిక దూరం పాటించకపోతే దీన్ని అరికట్టడం చాలా కష్టమవుతుందని భావించి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా లాక్డౌన్ ప్రకటించడానికి ముందుకు వచ్చిన వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. తర్వాత భారతదేశ ప్రధాని కూడా లాక్డౌన్ ను ప్రకటించి ఆ లాక్డౌన్ నియమ నిబంధనలను దేశవ్యాప్తంగా కఠినంగా అమలు చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా సంఘీభావం తెలిపారు. ప్రధానంగా మాస్క్ ధరించడం, బయటికి వెళ్ళేటప్పుడు కానీ, 10 మందిలో ఉన్నప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కానీ తప్పకుండా మాస్క్ ధరించడం, 10 మందిలో ఉన్నప్పుడు కనీసం 3 అడుగుల దూరం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు సబ్బుతో పరిశుభ్రంగా చేతులు కడుక్కునే ప్రయత్నం చేయడం, స్నానాలు చేసే ప్రయత్నం చేయడం, స్వీయ నియంత్రణ, ఇంటికే పరిమితం కావడం, మన గృహాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా పెట్టుకోవడం ద్వారానే ఈ యొక్క కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలుగుతామని మన ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది. ఒకసారి వాస్తవ పరిస్థితిని గమనిస్తే ప్రపంచ దేశాలలో రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్లు పెరిగిపోతున్నాయి. ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగం తక్కువగా ఉన్నదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి కారణం లాక్డౌన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే లాక్డౌన్ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి వేగాన్ని తగ్గించగలిగాం, కానీ లాక్డౌన్ ద్వారా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో కొంత విఫలమైనట్టుగా నేను భావిస్తున్నాను. లాక్డౌన్ ద్వారా పరిశ్రమలు మూతపడ్డాయి, లాక్డౌన్ ద్వారా వాణిజ్య వర్గాలు మూతపడ్డాయి, లాక్డౌన్ ద్వారా కూలీలకు పనులు లేకుండా పోయినాయి, లాక్డౌన్ ద్వారా చిన్న రోడ్డు మీద పనులు, కూరగాయలు, చిన్న వస్తువులు అమ్ముకుంటారు కూడా వాళ్ళ వ్యాపారాలను కట్టివేయాల్సి వచ్చింది. ఇంకా అనేక రకాలుగా ఎవరైతే దినసరి కూలీలు ఉన్నారో, ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఎవరైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళు ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి లాక్డౌన్ ప్రకటించగానే కాదు, లాక్డౌన్ సందర్భంగా ఉత్పన్నమైన పరిస్థితులు ఎదుర్కోవాలి అంటే తప్పకుండా పేద ప్రజలకు రేషన్ ఇవ్వాలి, పేద ప్రజలకు సరుకులు కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలని ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న 87 లక్షల కుటుంబాలకు, ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరికి నెలకు 12 కిలోల బియ్యం, ఆ కుటుంబానికి సరుకులు కొనుక్కోవడానికి 1500 రూపాయల నగదు ఇవ్వడం జరిగింది. మార్చి, ఏప్రిల్, మే 3 మాసాలకు ఈ రేషన్ ఇస్తామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వలస కూలీలకు కుటుంబంలో ఒకరికి 12 కిలోల బియ్యం, అదేవిధంగా 500 రూపాయల నగదు సరుకులు కొనుక్కోవడానికి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ప్రకటన చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సహాయం కానీ, చేయూత కానీ
ఉపాధి కోల్పోయిన వారికి సరిపోవడం లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వర్గాలు, వాణిజ్య వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, దాతలు అందరూ ముందుకు వచ్చి ఉపాధి కోల్పోయిన వారికి, ఆకలితో ఉన్న వారికి, ఏ పని లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి నేను సహాయం చేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. వారి పిలుపుకు స్పందించి మన రాష్ట్రంలో అనేక మంది దాతలు, సర్పంచులు మొదలుకొని చిన్న చిన్న వాళ్ళు కూడా అనేక మంది దాతలు ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా ఆపదలో ఉన్న వాళ్లకు, ఉపాధి కోల్పోయిన వాళ్లకు, ఆకలితో ఉన్న వాళ్లకు చేయితోనిస్తున్న పరిస్థితిని గమనిస్తుంటే వాళ్ళందరూ కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు చెప్పాలని చెప్పి మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది ముఖ్యం కాదు, ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్ని వందల కోట్ల ఆస్తులు ఉన్నాయనేది ముఖ్యం కాదు. నీలో ఏ మేరకు దానం చేసే గుణం ఉన్నదనేదే చాలా ముఖ్యమని చెప్పి సందర్భంలో ఆ రకంగా ముందుకు వచ్చిన దాతలకు మనమందరం కూడా చేతులెత్తి నమస్కారం చేయవలసిన అవసరం ఉంది. అదే విధంగా ఈ లాక్డౌన్ సందర్భంగా ఎవరైతే ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారో, వ్యవసాయ కూలీలు ఉన్నారో, వలస కూలీలు ఉన్నారో, ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వైద్య సిబ్బంది, పోలీస్ శాఖ, ఇతర విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్తో కూస్త సహాయం చేయాలి, చేయుతని వారి ఉద్దేశంతో మా గడియం ఫౌండేషన్ ద్వారా మా కుటుంబ సభ్యులందరూ కూడా ముందుగా మాట్లాడుకొని 1000 కుటుంబాలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సహాయం చేయాలని ఆలోచన చేయడం జరిగింది. కానీ ఆపదలో ఉన్న వాళ్ళ నుండి వస్తున్న విజ్ఞప్తులను చూసిన తర్వాత, వాళ్ళ దయనీయ పరిస్థితులను అర్థం చేసుకున్న తర్వాత మేము ఆ 1000 కుటుంబాల సంఖ్యను ఎప్పుడూ దాటేసి ఇప్పటి వరకు దాదాపుగా ఈ రోజు వరకు దాదాపుగా 2500 కుటుంబాలకు సహాయం చేయడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి 800 రూపాయల నుంచి 1000 రూపాయలకు తగ్గకుండా ఒక 10 కిలోల బియ్యం, ఒక 500 రూపాయల సరుకులు అందజేయడం జరుగుతున్నది. ఇది మేము ఇచ్చే బియ్యం కానీ, మేము ఇచ్చే సరుకులు కానీ మీకు నెలల తరబడి ఉపయోగపడతాయని నా ఉద్దేశం కాదు. ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో, ఆదాయాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో మీకు అండగా ఉండాలనేది, మీకు ఒక ధైర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ చిన్న కార్యక్రమాన్ని చేస్తున్నాం. దాన్ని అంగీకరించి ఈరోజు ఇక్కడికి వచ్చిన మా ఫాదర్స్ అందరికీ, మా పాస్టర్స్ అందరికీ కూడా చేతులెత్తి నేను నమస్కారం చేస్తున్నాను. శేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒక మాటలో చెప్పాలి అంటే వెనుకబడిన నియోజకవర్గం, పేద వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం, బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. అందులో ఇలా పాస్టర్స్ అందరూ కూడా ఎక్కువ శాతం బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే, పేద కుటుంబాల నుంచి వచ్చిన వారే, ఉన్నవాళ్ళు ఎవరు లేరు. మతాన్ని నమ్మి, యేసయ్యను నమ్మి ఈరోజు దైవజనులుగా మారిందే తప్ప ఇది ఒక ఉద్యోగం అని వాళ్ళు భావిస్తున్నారని నేను అనుకోవడం లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాంటి వారికి మనం చేయించనివ్వాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే 2 విడతలుగా శేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గడియం ఫౌండేషన్ ద్వారా బియ్యం, సరుకులు అందజేయడం జరిగింది. మొదటి విడతలో ఈ నియోజకవర్గంలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా విలేకరులు, వలస కూలీలకు సహాయం చేయడం జరిగింది. రెండవ విడతలో మన నియోజకవర్గంలో ఉన్న 10 ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో పనిచేస్తున్న ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సహాయం చేయడం జరిగింది. ఇప్పుడు 3వ విడతగా మా నియోజకవర్గంలో ఉన్న మొత్తం పాస్టర్స్ కూడా సహాయం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఈ నియోజకవర్గంలో చాలా మంది పూజారులు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, వాళ్ళు కూడా ఇబ్బందులుగా ఉన్నారు.
వాళ్ళకు కూడా సహాయం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒకే ఒక బాధ నేను ప్రతి సమావేశంలో కూడా చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తికి సంబంధించి దాని నిరోధానికి సంబంధించి లాక్డౌన్ ప్రకటించిన సందర్భంగా భారతదేశంలో ఉన్న అనేక వర్గాలను ఆదుకోవటానికి, చతికిల పడిపోయిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అటు పారిశ్రామిక వర్గాలకు, వాణిజ్య వర్గాలకు, చిన్న తరహా పరిశ్రమలకు అనేక మందికి అనేక రకాలుగా ఉద్దీపనలు ప్రకటిస్తూ వస్తున్నారు. ఉద్దీపనలు అంటే ఆర్థిక సహాయం చేసి తిరిగి వాళ్ళను పని చేసుకునే విధంగా, వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడే విధంగా ప్యాకేజీలు ప్రకటిస్తూ వస్తున్నారు. గడిచిన 3 రోజులుగా మన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు రోజు కొన్ని వర్గాలకు ప్యాకేజీలు ప్రకటిస్తూ వస్తున్నారు. అవి గమనించిన తర్వాత చెప్పుకోవడానికి, ప్రపంచ దేశాలు చర్చించుకోవడానికి, మనందరం కూడా చెప్పుకోవడానికి భారతదేశం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించింది, ఉద్దీపనలు ప్రకటించింది. దీని ద్వారా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుంది, అందరికీ మళ్ళీ ఉపాధి దొరుకుతుంది, అందరికీ కోల్పోయిన ఉద్యోగాలు లభిస్తాయనే ఒక ఆలోచనతోని వాళ్ళు కార్యక్రమాలు చేసినట్టుగా కనిపిస్తున్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలలో నాకు పేదవాడు కనిపించలేదు. ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో వలస కూలీలు ఎక్కడో నాకు కనిపించలేదు. మనం చూస్తున్నాం, రోజు చదువుతున్నాం, వలస కూలీల యొక్క బాధ వర్ణనాతీతం. వాళ్ళు పడే అవస్థలు, మన్ను టెండల్లో బీటీ రోడ్డు పైన చెప్పులు లేకుండా సంకలు బిడ్డలు ఎత్తుకొని తల మీద మూట పెట్టుకొని మైళ్ళ తరబడి నడుస్తున్న తల్లులను చూస్తుంటే దుఃఖం వస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా వలస కూలీలు వాళ్ళ స్వస్థలాలకు వెళ్లే క్రమంలో అనేక చోట్ల యాక్సిడెంట్లు అయి చనిపోతున్న పరిస్థితులను మనం గమనిస్తున్నాం. ఈ రోజు నేను వచ్చినప్పుడే ఒక న్యూస్ చూశాను. తెల్లవారుజామున 3:30 గంటలకు రాజస్థాన్ నుంచి బిహార్ వెళ్తున్న వలస కూలీల ట్రక్కు వేరే ట్రక్కులు ఢీకోవడం వల్ల అక్కడికక్కడే 23 మంది వలస కూలీలు చనిపోయారు రోడ్డు పైన. ఎవరు బాధ్యత వహించాలని? ఎందుకు కేంద్ర ప్రభుత్వము పేద వర్గాల గురించి, వలస కూలీల గురించి ఆలోచించది అని నేను అడుగుతున్నాను. వేల కోట్ల రూపాయల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఆ రుణాలను ఎగ్గొట్టి ఇతర దేశాలకు వెళ్ళి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న దొంగలకు మాత్రము రెడ్ కార్పెట్ పరిచి వాళ్ళు తీసుకున్న రుణాలని మాఫీ చేయడానికి మీకు మనసు వస్తున్నది. కానీ పేదవాళ్లకు, వలస కూలీలకు వాళ్ళ స్వస్థలాలకు పంపి వాళ్ళకు 2 నెలలకో 3 నెలలకో సరిపోయే రేషన్ ఇవ్వడానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి మనస్సు రావడం లేదు అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఇంకోటి దీన్ని మనం గమనించవలసిన అవసరం. అంటే ఈ దేశంలో పేదవాళ్ళు ప్రజలు కారా? ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల వాళ్ళు ప్రజలు కారా? ఈ దేశంలో కూలీలు, వలస కూలీలు ప్రజలు కారా? వాళ్ళకు ఓటు హక్కు లేదా? వాళ్ళు మీరు పట్టించుకోరా అనేది ప్రశ్నించవలసిన సమయం ఆసన్నమైంది. ఇది చాలా దుర్భాగ్యం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తిస్తుంది. నిజంగా కూడా ముందుగానే ఒత్తు చూపుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేల్కొని రేషన్ను నగదు కనుక ఇవ్వకపోయినట్లయితే బహుశా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చేదో కాదో నాకు తెలియదు అని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, కేసీఆర్ గారు ఇచ్చారు, మనం కూడా ఇవ్వవలసి వస్తుందని ఇచ్చిందేమో అనిపిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఒక 20 లక్షల కోట్ల రూపాయలు, ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు పేద వర్గాల పైన, వలస కూలీల పైన ఖర్చు చేసి ఉంటే హాయిగా వాళ్ళు స్వస్థలాలకు ఏ రకమైన యాక్సిడెంట్ లేకుండా ప్రాణాలు కాపాడుకుంటూ వెళ్ళేవారు.
వాళ్ళకి 2 నెలలు కాదు 3 నెలలు రేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉండేది. మరి ఎటుపోయింది మీ మనస్సు? ఏమైంది మీ ప్రభుత్వ పరిపాలనా విధానం? ఎందుకు ఆలోచించలేకపోయారని అడగవచ్చు. మొన్న ఒక నేషనల్ హైవే మీద ఒక మహిళ నడుచుకుంటూ పోతూ మండు టెండలో గర్భిణీ ఆమె పాపం మండు టెండలో నడుచుకుంటూ పోతూ రోడ్డు పైనే ఆ తల్లి ప్రసవించింది. రోడ్డు పైన తల్లి ప్రసవించింది. అప్పటికప్పుడు ఆ రోడ్డు పైన వేరే వాళ్ళ దగ్గర ఉన్న చీరలు బట్టలు ఇట్లా ఎండకు అడ్డంగా సూర్యుడికి అడ్డంగా పెట్టి నీడని కల్పించారు. ఎందుకు వచ్చింది ఆ దుస్థితి? మొన్నటికి మొన్న డిహైడ్రేషన్ ద్వారా అనేక మంది రోడ్లపైనే చనిపోతున్నారు. ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం నడుచుకుంటే వెళ్తూ ఉంటే నీళ్లు సరిగా సమయం అందకపోతే ఆ డిహైడ్రేషన్ వల్ల కూడా దూరం వల్ల కూడా వాళ్ళు చనిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలు ప్రకటించడమని చరిత్రలు కొట్టుకోవడం కాదు, ఉప్పి తగ్గిపోవడం కాదు, మీకు మీరే గొప్పదెత్తుకోవడం కాదు. ఈ భారతదేశంలో ఉన్న 30 కోట్ల మంది దినసరి కూలీలు, పేద వర్గాలు, వలస కూలీలందరినీ ఆదుకున్నప్పుడే మీకు ప్రజలపైన ప్రేమ ఉన్నది, పేద వర్గాలపైన ప్రేమ ఉన్నదని భావించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కొరకు, వలస కూలీల సంక్షేమం కొరకు ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పి వాళ్ళకు ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి 10,000 కోట్ల రూపాయలు కేటాయించి ఆ భారతదేశ బిడ్డలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇది వాళ్ళ చెవికి ఎక్కువ నాకు తెలియదు, కానీ ఇది నా డిమాండ్గా ఈ సభ ద్వారా వాళ్ళు ముందు పెడుతున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన పాస్టర్స్ అందరూ కూడా సమాజంలో శాంతిని నెలకొల్పడానికి, సమాజంలో ప్రేమను పంచడానికి మాత్రం పనిచేస్తున్నారు. చాలా మంది మిమ్మల్ని మత ప్రచారకులుగా చెప్పుకుంటారు. మత ప్రచారకుల కంటే ఎక్కువ నేను మిమ్మల్ని శాంతి దూతలుగా నేను గ్రామాలలో అనేక రకాలైన కుటుంబ సమస్యలతో, ఆర్థికపరమైన సమస్యలతోని ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబాలను చేరదీసి వాళ్ళకు సాంత్వన కల్పించి, యేసు పట్ల వాళ్ళకు నమ్మకాన్ని కల్పించి, వాళ్ళ కష్టాలను మర్చిపోయే విధంగా చేస్తున్న మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళు చూపిస్తున్నారు. అందుకే మీ అందరికీ కూడా నేను తలవంచి నమస్కారం చేస్తున్నాను. నేను ఒక రకంగా అదృష్టవంతుని. గణపురం నియోజకవర్గం నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని నేనైతే జెరూసలేం వెళ్ళాను, నేనైతే బెత్లెహేము వెళ్ళాను, క్రీస్తు పుట్టిన ప్రదేశాన్ని చూశాను, క్రీస్తును సిలువ చేసిన ప్రదేశాన్ని కూడా చూశానని చెప్పి ఈ సందర్భంగా అందుకే మీతో పాటుగా అప్పుడప్పుడు నాకు కూడా అనుకోకుండా నా మనసులో నుంచి హల్లెలూయా అని గట్టిగా అవ్వాలనిపిస్తుంది. బాధలో ఉన్నప్పుడు అవ్వాలనిపిస్తుంది, హల్లెలూయా అనాలనిపిస్తాడు. కాబట్టి మనం అందరం కూడా సమాజ హితం కొరకే, మన ప్రజల క్షేమం కొరకే, వాళ్ళలో ప్రేమను, శాంతిని నింపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు తోచే విధంగా మా కడియం ఫౌండేషన్ ద్వారా ఈ చిన్న సహకారం చేస్తున్నాను. స్వీకరించవలసిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.